సాగునీటి ఒక తపస్సు జరిగింది. నవంబర్ 25, 2002 నుంచి జనవరి 6, 2003 వరకు తెలంగాణ జల సాధన ఉద్యమం అనేది తెలంగాణలో జరిగింది. కేసీఆర్ గారు స్వయంగా ఒక 15-20 నిమిషాల స్పీచ్ ఉంటుంది ఆ క్యాసెట్లో. అందులో అశోక్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, రసమై బాలకిషన్, గోరెట్ వెంకన్న ఇట్లాంటి వాళ్ళు రాసిన పాటలతోని ఆ క్యాసెట్లు కొన్ని లక్షల క్యాసెట్లు ప్రజల్లోకి వెళ్ళినాయి. దాని ద్వారా ఒక సోయి అనేది వచ్చింది. తెలంగాణ ఎందుకు అవసరము అంటే, తెలంగాణ వస్తే నీళ్ళ బాధలు, నీళ్ళ గోసలు మనకు తగ్గుతాయి. ఈ పల్లెలు మొలిచే భూములు పంట పొలాలు అవుతాయి. మహబూబ్ నగర్ లాంటి జిల్లా సస్యశ్యామలం అవుతుందనే ఒక అద్భుతమైన మెసేజ్ని ఆ రోజు ఆ క్యాసెట్లో కేసీఆర్ గారు ఇవ్వడం వల్ల తెలంగాణ జనమంతా కూడా కదిలారు. ఆ రోజు పరేడ్ గ్రౌండ్లో జనవరి 6, 2003 నాడు 10 లక్షల మందితోని ఒక పెద్ద మీటింగ్ జరిగింది. చాలాసార్లు పరేడ్ గ్రౌండ్లో మీటింగులు జరిగాయి, కానీ కిక్కిరిసిపోయిన మీటింగ్ అది. 10 లక్షలు దాని కెపాసిటీ. అటువంటి ఒక పెద్ద సభ జరిగిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, కశ్మీర్ నుంచి ముఫ్తీ మయద్ దగ్గర నుంచి అక్కడ ఆనాటి దేశ రాజకీయ నాయకులు రామ్ విలాస్ పాస్వాన్ కానీ, అజిత్ సింగ్ కానీ, మేధా పట్కర్ కానీ ఇట్లా చాలామంది ఆ సభకు వచ్చారు. తెలంగాణ నీటి గోస చూశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, వీళ్ళు నీళ్ళ కోసం బాగా లొల్లి పెడుతున్నారు కదా, డబ్బులు సంపాదించాలంటే ఈ నీళ్ళనే ఒక యజ్ఞంలాగా చేద్దామని చెప్పి నీళ్లు రావని తెలిసినా కూడా కాలువలు తవ్వాడు. శ్రీరామ్ సాగర్ 2వ దశది ఒక్కటే మంచి ఉదాహరణ. వరంగల్ దాకానే, రాయపర్తి దాకానే నీళ్లు పోతలేవంటే, ఆ పైన డోర్నకల్ దాకా ఇటు నల్గొండ జిల్లాకు తుంగతుర్తి దాకా నీళ్లు పోతాయని నమ్మించి శ్రీరామ్ సాగర్ 2nd ఫేజ్ అనేది ఆయనే దాదాపుగా ఒక 10,000 కోట్లతోని ఆ రోజుల్లో నిర్మాణం చేశాడు. అంటే స్పష్టంగా తెలుసు రాజశేఖర రెడ్డికి, మొదటి దశ 9.5 లక్షల ఎకరాలు శ్రీరామ్ సాగర్కు నీళ్ళు ఇవ్వలే అప్పటిదాకా. 63లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఆనాటి వరకు కూడా నీళ్ళ చుక్క ఇవ్వలేదు. తెలిసినా కూడా ఎందుకు మళ్ళీ అంత దూరం ఎక్స్టెండ్ చేశాడంటే, ఆ పేరుతోని కాంట్రాక్టర్లకు వర్కులు ఇవ్వచ్చు, ఈపీసీ అని కొత్త సిస్టమ్ పెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్లతోని కోట్లు దండుకున్నాడు. మీడియా సాక్షిగా చెప్తున్నాను, 2004లో రాజశేఖర రెడ్డి పోటీ చేసినప్పుడు డబ్బులు లేక ఇల్లును మార్టిగేజ్ చేసిన వ్యక్తి ఒక్కసారి జలయజ్ఞం అయిపోయాక 1000 కోట్లకి ఎగబాకాడు. తెలంగాణ గోసను తన డబ్బుల పైన ఆశ నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. అందుకే జలయజ్ఞంలో మనకేమన్నా వచ్చిందా అంటే ఏమీ రాలేదు. 2014లో కూడా మనకు 20 లక్షల ఎకరాల కంటే ఒక్క చుక్క నీరు కూడా ప్రభుత్వ ఖర్చుతో మనకు రాలేదు. అందుకే 3 అంచెల విధానాన్ని కేసీఆర్ గారు చేపట్టారు. ఒకటేమో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం, అది చేశారు కాబట్టే పాలమూరు ఇవాళ పచ్చగా ఉన్నది. ఆనాటి పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేశారు కాబట్టే 2016 నాటికే 7-8 లక్షల ఎకరాలకు నీళ్ళు రావడం మొదలైంది. వలసపోయిన మనుషులే కాదు, వలసపోయిన పక్షులు కూడా మళ్ళీ తిరిగి వచ్చాయి మహబూబ్ నగర్కి. ఇవాళ గంగావతి నుంచి, కర్నూలు, కడప, అనంతపూర్ నుంచి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి నాట్లేస్తున్నారు, కోతలు కోస్తున్నారు. రివర్స్ అయిపోయినాయి వలసలు. మరొక పక్కన బయట రాష్ట్రాల నుంచి వలసలు పెరిగినాయి. అది చాలు మనము కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఒక మంచి ఉదాహరణ. రెండవది ఏం చేశారు, రీడిజైనింగ్. ఈ పెండింగ్ ప్రాజెక్టులలో దేవాదులను కూడా దాదాపుగా పూర్తి చేశారు. సో ఇవాళ రీడిజైనింగ్ అనేది ఎందుకు అవసరమైంది అన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఏదైతే నీళ్లు రావని తెలిసిన ప్రాజెక్టులు కట్టారో, మనము షోపుడం కోసం కాదు, తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చాం, తెలంగాణ ప్రజల గోసం చూసాం, ఆత్మహత్యలు నివారించడానికే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఎన్నోసార్లు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేసీఆర్ గారి కళ్ళల్లో నీళ్లను చూశాను నేను. అటువంటి బాధను నివారించడానికి ఫస్ట్ ప్రయారిటీగా, మీకు తెలుసో లేదో, లాస్ట్ 9 ఇయర్స్ బడ్జెట్ కేసీఆర్ గారు పెట్టింది విద్యుత్ శక్తి, సాగునీరు, వ్యవసాయం. ఈ మూడింటికే 60% బడ్జెట్ పోయేది. కొన్నిసార్లు మేము అడిగేవాళ్ళం, హైయర్ ఎడ్యుకేషన్ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే, ఒక్కసారి అన్నీ మనం టేకప్ చేయడానికి మన దగ్గర లక్షల కోట్లు లేవు కదా తమ్మి అనేవాడు. ప్రయారిటైజేషన్లో ప్రాణాలు కాపాడడానికి ముందు విలువ ఇద్దాం, విద్య అనే తర్వాతనైనా మనం ప్రాధాన్యత ఇద్దామని చెప్పాడు. అందుకే 2వ టర్మ్లోనే విద్యకు ప్రాధాన్యత వచ్చింది, వైద్యానికి ప్రాధాన్యత వచ్చింది. కానీ మొదటి టర్మ్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది ప్రపంచంలోనే అంత వేగంగా, అంత తక్కువ సమయంలో రీడిజైనింగ్ చేసి, నానా రకాల ఇంటర్ స్టేట్ గొడవలను తట్టుకొని
కేంద్రం నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి ఆ 3 బ్యారేజీలు కట్టడం అనేది అది కూడా ఒక రికార్డు. ఓర్వలేని తనంతో అర్థం కాకనో అర్థం కాక నటించినట్టుగా ఇవాళ ప్రభుత్వం మేడిగడ్డ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ భయం అంతా ఏంటంటే మళ్ళీ ఎక్కడ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో, మన ఉనికి లేకుండా పోతుందేమో, మనం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాం కదా, మళ్ళీ కేసీఆర్ వస్తాడేమో, అందుకే కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ కూడా బూడిదలో కలిపేద్దాం, కేసీఆర్ గారి అడుగుజాడలను తుడిపేద్దామని చెప్పి ఒక దుష్ట ప్రయత్నంతో ఆయన ఆకాశం దిక్కు ఉమ్మేసుకుంటాడు. ఆకాశానికి ఉమ్మేస్తే పడేది ముఖం మీదనే తప్ప అవతలి వ్యక్తి మీద కాదనేది రేవంత్ రెడ్డికి మీ మీడియా ద్వారా అర్థం చేయించండి. సో ఇట్లా రీడిజైనింగ్ అనేది కాళేశ్వరం మీద ఇక్కడ ఉన్న వక్తలు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడా. బట్ నేను ఈ మధ్యనే పీసీ ఘోష్ కమిషన్ ముందట 17 అంశాలతోని 16 పేజీల రిపోర్ట్ ఇచ్చాను. ప్రతి అంశం మీద నేను స్పష్టంగా ఆయనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరిగింది. చివరికి 3వ టీఎంసీ ఎందుకు అనంటే కూడా రైపేరియన్ రైట్స్ అనేటివి ఉంటాయి సార్. మేము ముందు 968 టీఎంసీల గోదావరి జలాలను మేము వాడుకోవడానికి ఇంకొక టీఎంసీకి మేము ప్రొవిజన్ పెట్టుకోకపోయినట్టయితే మేము ఆ నీళ్లను వాడుకునే అవకాశం లేదు, కాబట్టి మాకు శాశ్వతంగా హక్కులు పోతాయి, కాబట్టి రైపేరియన్ రైట్స్ అని చెప్పి హెల్సింకి అని ఫిన్లాండ్ క్యాపిటల్లో 1969లో ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్ణయాలు తీసుకున్న దానిలో భాగంగా కొన్ని ప్రాధాన్యతలను రూపొందించుకున్నారు. ఆ ప్రాధాన్యతల ప్రకారం ఎవరు ముందు నీళ్లు వాడుకుంటే వాళ్ళకు హక్కులు వస్తాయి. ఇవాళ బనకచెర్ల రెగ్యులేటర్కు పోలవరం నుంచి నీళ్లు పోతుంటే తెలంగాణ ఎందుకు అడ్డుకుంటుందని కొంతమంది అమాయకంగా అడుగుతున్నారు. అంటే పోలవరం నుంచి పోతానే కదా నీళ్లు, మన బార్డర్ నుంచి పోవట్లేదు కదా, తెలంగాణ నుంచి పోవట్లేదు కదా, మిగిలిన నీళ్లు సముద్రంలోకి పోయే ముందు వాళ్ళు వాడుకుంటే తప్పేంది అని అన్నారు. వాళ్ళు నీళ్లు వాడుకుంటారు కానీ మనకు హక్కులు పోతాయి. బనకచెర్లకు కనుక ముందు నీళ్లు పోయి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కానీ, సమ్మక్క సాగర్ కానీ, పెండింగ్లో ఉన్న డిపిఆర్లు కానీ కేంద్రం అనుమతి రాకపోయినట్టయితే, 3వ టీఎంసీకి అనుమతి రానట్టయితే శాశ్వతంగా గోదావరి జలాల్లో మన వాటాను కోల్పోతాం. అందుకే కేసీఆర్ గారికి నీళ్ల మీద సంపూర్ణ అవగాహన ఉన్నది కాబట్టి కుట్రల గురించి కుతంత్రాల నుంచి సంపూర్ణంగా తెలంగాణను బయటపడేసిన వ్యక్తి కాబట్టి ఆయన మళ్ళీ ఇటువంటి కుట్రల్లో చిక్కుకోవద్దనే ఉద్దేశంతో 3వ టీఎంసీకి ఆయన రూపకల్పన చేశారు. చాలామంది మన ఇంజనీర్లు కూడా అడిగారు, మొదటి టీఎంసీ వాడుకోలేదు, 2వ టీఎంసీ వాడుకోలేదు, ఇంకా 3వ టీఎంసీ ఎందుకంటే దూరదృష్టితోని ముందు చూపుతో చేసిన ప్రయత్నం అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరం ఖర్చు ఎందుకు పెరిగిందంటే 3వ టీఎంసీ కోసం నిర్మాణాలన్నీ కూడా 30,000 కోట్లతోని చేపట్టి పూర్తి చేశారు కాబట్టి పెరిగింది. ఇంకొకటి చాలాసార్లు ఈయన కమిషన్ ఎవరైతే జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఉన్నారో ప్రత్యక్షంగా నన్ను అడిగారు, మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు 18,000 కోట్ల నుంచి 1,800 కోట్ల నుంచి 4,000 కోట్లకు ఎందుకు పోయింది అని అడిగారు. సార్ చూడంగానే ఎవరికైనా అర్థమవుతుంది, ఇంట్లో బాగా డబ్బు తిన్నారు అనేది అర్థమవుతుంది, కానీ మీరు అటువంటి పొరపాటు చేయకండి. ఎందుకు పెరిగింది అనడానికి దానికి అనేక ఉదాహరణలతో పాటుగా అక్కడ పెరిగిన ఖర్చు గురించి కూడా నేను ఆఫ్ ది రికార్డ్ ఆయనకు వివరించడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా అనుకుంటారు కేవలం ఒక 1 ఇయర్లోనే 1,800 కోట్ల నుంచి 4,000 కోట్లకి ఎట్లా పోతుంది అంటే అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో వ్యాప్కోస్ వాళ్ళు ఏదైతే మొదలిచ్చారో నివేదిక, మళ్ళీ 2వ నివేదిక ఇచ్చే నాటికి గోదావరి అనేది ప్రపంచంలోనే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాజెక్టు కాబట్టి అక్కడ మనం ఏదైతే నిర్మాణం అనుకున్నామో అది నిలబడదు. అన్నిటికీ కూడా సైజు పెంచారు, సిమెంట్ పెరిగింది, ఐరన్ పెంచారు, గేట్లు పెంచారు, దాని విడుతు పెరిగింది, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది రేటు పెరిగింది అన్నారు. నేను ఒకటే చెప్పా, రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే 2007 జూన్లో 17,500 కోట్లతోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. మరి ఆయన బతికుండగానే 2008 ఆగస్టు నాటికే ఒక 1 ఇయర్ 12 నెలల నాటికే ఎందుకది 38,000 కోట్లకు పోయింది. 17,000 కోట్ల నుంచి 38,000 కోట్లకు పోవడానికి ఆనాడు కూడా ఇదే సమస్య వచ్చింది. ఫస్ట్ డిపిఆర్ సెకండ్ డిపిఆర్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ముందు అనుకున్న అంచనాకు తగ్గిన దాఖలాలు లేవు, రెండింతల కంటే తక్కువ పెరిగిన దాఖలాలు కూడా లేవు. మన చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు వాడు ఒక 3 నెలలు 6 నెలలు వచ్చేదాకా 4-5 సార్లు డాక్టర్ దగ్గర తీసుకుపోతాం. ఇన్ఫాంటైల్ డిసార్డర్స్ అంటారు, అంటే బాల్యారిష్టాలు అనేటి మనుషులకు ఎట్లా వస్తాయో ప్రతి ప్రాజెక్టుకు కూడా అట్లాంటి బాల్యారిష్టాలు వస్తాయి. ఇరిగేషన్ గురించి అర్థమైతే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ
అర్థం కాక కొంత, అర్థం కాక అర్థం కానట్టు అర్థమైనట్టు నటించడం కొంత. కాబట్టి చాలా ఎట్లా అడుగుతారంటే మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కదా ఎందుకు నింపుతలేడు అంటారు. అంటే ఏదైనా మనం కట్టిన తర్వాత కొద్దిగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతాం. ఎక్కడెక్కడైతే సీపేజీలు వస్తాయో, ఎక్కడెక్కడైతే స్టెబిలైజ్ కావాల్సి వస్తుందో అవన్నిటిని చూసుకుంటూ పోతాం. కాబట్టి అసలే అవగాహన లేని వ్యక్తి, మన దరిద్రం ఏంటంటే ఆకాశం అంతా అవగాహన ఉన్న వ్యక్తిని పక్కకు పెట్టి పాతాళంలో ఉన్న అవగాహన ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం. ఏం చెప్పాలి మరిగా? కాబట్టి ప్రజలకు కేసీఆర్ గారు కొంత తెలంగాణ మీద సోయి కల్పించారు, కొంత నీళ్ళ మీద కూడా కొంత సోయి కలిగింది. ఎంతవరకు కలిగింది నీళ్ళ మీద సోయి అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయనే అంత సోయి కలిగింది. పక్క నుంచి కృష్ణా గోదావరి పోతానే మనం వాడుకోవాలనేంత సోయి కలిగింది. కానీ కాళేశ్వరం లాంటి ఇవాళ తల ఎత్తుతున్న జటిలమైన సమస్యల గురించి సోయిని కల్పించలేకపోయినాం. ఎందుకంటే అధికారం వచ్చింది కాబట్టి మనము నిర్మాణంలో లీనమైన తప్ప అవగాహన పెంచాలనే ఆలోచన కూడా రాలేదు మనకి. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా జాగృతి కేవలం హైదరాబాద్లో పెడితే కాదు, అన్ని జిల్లాలలో కూడా ఆ జిల్లాకు సంబంధించిన ప్రత్యేక ప్రాజెక్టుల మీద సోయి తెప్పియడానికి ఇటువంటి మీటింగులు 100 పెట్టాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం మీద నేను ఒక రోజు ఒక డాక్టర్ గారు ఆర్గనైజ్ చేస్తే కరీంనగర్లో పోయి 1 గంట సేపు మాట్లాడాను. అక్కడ వచ్చిన రైతులు ఏమన్నారంటే, మాకు ఇంత అవగాహన ఇప్పుడే మొదటిసారి వచ్చింది సార్, మేము నిజంగానే 1,00,000 కోట్లు కాకపోయినా ఒక 20,000 కోట్లన్నా తినడేమో అనుకున్నాము అని అన్నారు. ఒక్కొక్కటి విడమర్చి చెప్పాను నేను ఎందుకు అయింది అని. అంటే ఇట్లాంటివన్నీ కూడా మనం సోయి తెప్పించడంలో మళ్ళీ ఒకసారి ఉద్యమ స్ఫూర్తితో పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అనేక విషయాల మీద మాట్లాడే వక్తలు ఉన్నారు కాబట్టి ఇప్పటికే నేను చాలా సమయం తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కవిత గారికి కృతజ్ఞతలు, మీకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.